మన ఇళ్లలో ఉండేటటువంటి పచ్చళ్ళు అవి అన్నిటి మీద కూడాను వీట్లని మనం దర్భల్ని తీసుకొచ్చి వేస్తారు. అదే కాదు, పూర్వమైతే నాకు తెలిసి మాకు చిన్నతనంలో మా పెంకుటిల్లు ఉంటే ఆ ఇంటి మీద కూడా వేసేవారు. అంటే ఆ ఇంటికి కూడా దాని ప్రభావం ఏదైతే ఉందో, ఆ కిరణాల ప్రభావం ఏదైతే ఉందో, ఆ అతి నీలలోహిత కిరణాల ప్రభావం ఇంటి మీద పడకుండా, మన మీద పడకుండా ఉండేందుకు ఇది ఆచ్ఛాదనలాగా, ఒక గొడుగులాగా ఉంటుంది. అందుకు గాను ఈ విధంగా దర్భలను వేస్తారు అని. అదేవిధంగా మన ఇంట్లో ఉన్నటువంటి దేవతా మందిరం ఉంది కదా, ఆ మందిరం మీద కూడాను శుభ్రంగా తలుపులు మూసేసి వాట్లలో ముందరే మనం దర్భ అనేటటువంటిది వేయటం. ఆ తర్వాత మనకి గ్రహణ సమయం అయిపోయిన తర్వాత మనము ఇల్లు వాకిలు శుభ్రం చేసుకోవటం, మనం కూడా చక్కగా స్నానం చేయటం. మన ఆ గ్రహణ సమయంలో ఏవైతే ముట్టుకుంటామో పక్క బట్టలు అవి కూడా ముట్టుకోకూడదు. ముట్టుకుంటే కనుక అవన్నీ కూడా తడపాల్సిందే అని చెప్తారు. అంటే సూతకంలో ఏ విధంగా అయితే మనం ముట్టుకుంటే తడుపుతామో అదేవిధంగా తడపాలి అని చెప్తారు పెద్దలు. ఇక ఆ తర్వాత శుభ్రంగా ఇల్లు వాకిళ్ళు అన్నీ పూర్తి చేసుకున్న తర్వాతనే మనం దేవుళ్ళని కుదిరితే ఆ పూటే పులికాపు చేసుకుని అంటే శుభ్రం చేసుకోండి. కొంతమంది మాకంత శక్తి ఉండదండి, మరి పొద్దున్నే చేసుకుంటామండి అంటే ఒక పని చేయండి, ఏదైనా గంగ లాంటిది చల్లి ఆ తర్వాత పొద్దున్నే కొంచెం పెందలాడే చేసుకోండి. అంటే సూర్యోదయం అవుతూనే వెంటనే చేసుకోండి. మాకు పొద్దున కంటే రాత్రే కుదురుతుందండి, మరి వెంటనే చేసుకోవచ్చా అని అడుగుతుంటారు. చక్కగా రాత్రి చేసుకోవటం మరీ మంచిది. ఎందుకంటే మనం ఆహారం కూడా తీసుకోకుండా ఉన్నాం కదా ఇన్ని గంటల సేపు. కాబట్టి చక్కగా స్నానం ఇల్లు వాకిలు బాగు చేసుకొని స్నానం చేసిన తర్వాత దేవుళ్ళని కూడా శుభ్రపరచుకోవచ్చండి. ఆ తర్వాత మనం ఏవైనా సరే వండుకొని తినాలి. ఏదైనా పలహారం లాంటిదో భోజనం అది మీ ఇష్టము. కానీ సాధారణంగా గ్రహణం అయిన తర్వాత మటుకు ఎక్కువగా పలహారాన్నే చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఎందుకంటే తేలికగా జీర్ణం అవ్వటానికి, జీర్ణ వ్యవస్థ మెరుగుపడటానికి ఉపయోగపడేటటువంటిది. ఇందులో కూడా మనకి ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారంగా గమనించినట్లయితే కనుక మన పూర్వీకులు, మన శాస్త్రం ఏది చెప్తోందో విజ్ఞాన శాస్త్రం కూడా అదే చెప్తోందండి. చంద్రగ్రహణం అనేటటువంటిది పూర్వ ఫల్గుని నక్షత్రంలో రావటం జరుగుతుంది కాబట్టి వారు కానీ, అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్లుగా సింహరాశి వారు కానీ, ఈ కొన్ని నక్షత్రాల వారు కూడా చూడొద్దు. ఇప్పుడు చెప్తున్నారు కదండి, ఇప్పుడు 12 రాసులు ఉన్నాయి. 12 రాసుల్లో ఎప్పుడూ కూడా ఏ గ్రహణం వచ్చినా కానీ ఒక 4 రాసులకి మంచి ఫలితాలను ఇస్తుంది, ఇంకా 4 రాసులకి మధ్య ఫలితం ఉంటుంది, ఇంకా 4 రాసులకి అధమ ఫలితం ఉంటుంది. ఎందుకని అంటే అటుపక్క ఇటుపక్క ఉండేటటువంటివి ఏవైతే ఉంటాయో రాసులు, ఆ రాసుల మీద ప్రభావం చూపిస్తుంది ఖచ్చితంగా. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఈ రోజున ఏదైనా మనం కుదిరితే కాస్త గ్రహశాంతి, ఏదైనా నక్షత్ర జపం ఇలాంటివి చేయించుకోవటం. లేని పక్షంలో చక్కగా మన ఇంటి దగ్గర శివాలయం ఉంటుంది, ఆ శివాలయంకి వెళ్ళండి. అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. ఆ రుద్రాభిషేకంలో చక్కగా మన గోత్రనామాలతో చేయించుకొని శక్తానుసారంగా బియ్యము, అదేవిధంగా ఉలవలు ఇలాంటివి శక్తానుసారంగా దానం ఇవ్వండి. దానం ఇవ్వటం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. గోమాతలకు కూడాను ఈ రోజున సేవించుకోవటం, గోమాతకి గోగ్రాసం పెట్టడం అంటే ఆహారాన్ని ఇవ్వటం, ఇలాంటి వాటి వల్ల కూడాను సత్ఫలితాలు అనేటటువంటివి కలుగుతాయి. స్వస్తి.